హలో అండి, వెల్కమ్ టు కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్. నేనండి మీ కపిల. ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ అండి. అస్సలు చేదు అనేదే ఉండదు. ఇది వారం రోజుల పాటైనా నిల్వ ఉంటుందండి. నేను మా అమ్మాయికి కూడా చేసి యూఎస్కి కూడా ఇలా పంపించేదాన్ని అన్నమాట. అస్సలు పాడవదు. మీకోసం ఈ రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను. ఇందుకోసం నేను ఒక 6 పెద్దవేనండి కాకరకాయలు తీసుకున్నాను. ఇది సైడ్ డిష్కి కానీ అన్నిటికీ బాగుంటుందండి. పప్పులో కానీ పప్పుచారు సాంబార్లోకి అన్నిటికీ బాగుంటుంది. నేను కాకరకాయని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను. కొంచెం చింతపండు అండి పైన అలా స్ప్రెడ్ చేసినట్టు వేస్తున్నాను. ఒక 4-5 స్పూన్ల వరకు పెరుగు. మీ దగ్గర ఒకవేళ పెరుగు లేకపోతే మజ్జిగ అయినా వేసుకోవచ్చు. ఈ కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది డైరెక్ట్గా రైస్లో కూడా బాగుంటుంది. ఇది ఉల్లిపాయ వెల్లుల్లి కారంతో చేసే కాకరకాయ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో నిల్వ ఉంటుంది కూడా. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారండి. ఇలా ఉప్పు పసుపు వేసి కలిపేశాక ఇందులో కొద్దిగా నీళ్లు పోయాలి. మరీ మునిగెట్టు పోయక్కర్లేదండి. ఒక గ్లాసు దాకా నీళ్లు పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది ఉడకటానికి కనీసం 4-5 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే ముక్కలు మెత్తగా ఉడకక్కర్లేదు. ముప్పావు వంతు ఉడికితే సరిపోతుంది. కొంచెం పట్టుకుంటే మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. అలాగే మరో ఉల్లిపాయ తీసుకొని దాన్ని పెద్ద ముక్కలు చేసి మసాలా కారం కోసం మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక పెద్ద గార్లిక్ తీసుకున్నాను. ఒక 4 స్పూన్లు అండి. 4 అంటే పెద్ద స్పూన్ కాదు, ఇది ఐస్ క్రీమ్ కప్పు స్పూన్ అనమాట. ఆ స్పూన్ తోటి 4 కప్పులు. ఒక పెద్ద స్పూనే జీలకర్ర వేసి నేను ఇలా కారం రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ మసాలా కారంతో, ఉల్లి కారంతో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయి కదండి, పిసపిస అవ్వకూడదండి. ఆ మిగిలిన నీళ్ళని వంచేస్తున్నాను. అలా వంచేశాక మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద వదిలేయాలండి. అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ముక్కలు గట్టి పడతాయి అన్నమాట. మనం ఎలా కట్ చేసుకోవాలంటే ఆ షేప్లో ముక్కలు కట్ చేసుకోవచ్చు. చూడండి, అస్సలు ముక్క పట్టుకుంటే ఒక చుక్క కూడా నీరు కూడా అనిపించదు. నీటిలో ఉడికినట్టుగా కూడా అనిపించదు అన్నమాట. వీటిని చల్లారాక మనకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్గా ముక్కలు చేసుకోవాలి. చూడండి, అలా ముక్కలు చేసుకోవాలి కాకరకాయలన్నీ. ఈ కాకరకాయ చేయటం కొంచెం టైం పడుతుందండి. అయినా కానీ ఇది నిల్వ ఉంటుంది చక్కగా. డైరెక్ట్గా రైస్లో కలుపుకోవచ్చు. సైడ్ డిష్ కింద కూడా చాలా చాలా బాగుంటుందండి. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు ఈ కర్రీని. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ముక్కలు వేగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మిగిలిన ఆయిల్ చేదుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తీసుకొని ఒక 2-3 సార్లు అయినా మనం నెమ్మదిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే ఈ 6 కాయల్ని 3 సార్లుగా వేయించుకుంటున్నానండి. ఒకేసారి మరీ ఎక్కువ నూనె పోసి దేవేయకుండా. అందులో చింతపండు ఉప్పు పట్టేస్తాయి కదా, ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తీసి పక్కకు పెట్టుకున్నాక మనం ఇప్పుడు అదే నూనెలోనండి, నూనె కూడా వేరే యాడ్ చేయక్కర్లేదు. మనం ఈ నూనెలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముందుగా తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపులో ఆవాలు మినప్పప్పు
అన్నీ వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలండి. ఆ తాలింపు బాగా వేగిపోయాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగటానికి కూడా ఒక 4 నిమిషాల పైనే పడుతుందండి, 4-5 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా వస్తేనే మీకు కాకరకాయ నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగిపోయినప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఆ మసాలా కారం అదేనండి ఉల్లి కారాన్ని దీనిలో వేసి ఉల్లిపాయల్లో వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకున్నాక బాగా కలిసిపోవాలండి. ఉల్లిపాయ ముక్కలతో పాటు కలిసిపోయాక మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. వేగిపోయిందండి, కారం కూడా వేగినట్టు అయింది కదా కొంచెం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు పైకి కిందకి బాగా కారం అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మరి ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీదే ఉంచేయాలండి. ముక్కలకి బాగా పట్టేస్తుంది అప్పుడు. నేనైతే చివరిగా 1 స్పూను షుగర్ వేస్తానండి. ఇప్పుడైతే వేయలేదు. షుగర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది, అది ఆప్షనల్ అండి. అంతేనండి, కాకరకాయ ఫ్రై కమ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ కపిల. మరో వీడియోతో ముందుకు వస్తాను.